రాష్ట్రం అతలాకుతలం అవుతుందని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా డీజీపీ గారికి నివేదించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకుల మీద చాలా ఘోరమైన దాడి జరిగింది. ఇలా మా కార్యకర్తలు దాడికి గురైన వాళ్ళు ఇలా ప్రాణాలతో చెలగాటమవుతూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి, వాళ్ళందరినీ నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే కౌంటింగ్ దృష్ట్యా మరి బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్లందరి మీద, కౌన్సిలర్లందరి మీద కూడా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా దాడి చేసి వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు అని చెప్పేసి మరి వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము ఈరోజు మరి డీజీపీ గారి కార్యాలయాన్ని మరి నివేదించడం జరిగింది. వారు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మాకు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఒక మాజీ పోలీస్ అధికారిగానే కాకుండా మరి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, తెలంగాణ పౌరుడిగా పోలీసు శాఖతో ఉన్న అనుబంధం మరి మూలంగా నేను ఈరోజు చాలా బాధపడుతున్నా. నాతో పాటు యావత్తు తెలంగాణ సమాజం కూడా బాధపడతా ఉన్నది. నిన్న కాంగ్రెస్ నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు బహిరంగంగా పోలీస్ అధికారులను ఘోరంగా అవమానించినందుకు మరి నిన్న జరిగిన సంఘటన పూర్వాపరాల గురించి కొంత చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి నిన్న జంగారెడ్డి గారు ఎవరినైతే దుర్భాషలాడినరో, గాండు అని ఘోరంగా తిట్టిండో ఆ పోలీస్ ఆఫీసర్ మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు. ఆ శివకుమార్ యాదవ్ అనే పోలీస్ ఆఫీసర్ 2009వ సంవత్సరంలో ఉగ్రవాదులు, అది మరి ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్స్, మాఫియా డాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా డాన్స్ హైదరాబాద్ నగరంలో తిరుగుతూ ఉంటే వాళ్ళు పోలీసుల మీద దాడి చేస్తే ఎదురుగా కాల్పులు జరిపి ఈ రాష్ట్ర ప్రతిష్టను పెంచిన ఒక మంచి ఆఫీసర్ శివకుమార్ యాదవ్. ఆయనకు భారత రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ ఇచ్చారు. అంత మంచి రెప్యుటేషన్ ఉన్న ఒక అధికారిని, చట్టం ప్రకారం డ్యూటీ చేస్తున్న అధికారిని పట్టుకొని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే సంగారెడ్డి జగ్గారెడ్డి ఘోరంగా అవమానించిండు. మరి సంగారెడ్డికి పోయింది జగ్గారెడ్డి, ఆయన సంగారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, కానీ జగ్గారెడ్డి మామూలుగా పోలేదు. జగ్గారెడ్డి ఇక చూడండి, జగ్గారెడ్డి రౌడీ షీటర్లను వెంబడేసుకొని పోయిండు. ఈ బ్లూ సర్కిల్లో ఉన్న వ్యక్తి రౌడీ షీటర్ అబ్బాస్ అనే ఒక రౌడీ షీటర్. ఇగో ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి, అబ్బాస్ రౌడీ అని రాసుకున్నాడు. ఇలా కాంగ్రెస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఈ రౌడీ షీటర్లతో ఏం పనండి? వీళ్ళు గోల్కొండ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లు. ఈ అబ్బాస్ పేరు మీద ఒక రౌడీ షీటు గోల్కొండ పోలీస్ స్టేషన్ ఉన్నది. ఈ మధ్య కాలంలోనే దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఈయన అబ్బాస్ యొక్క అనుచరుడు మాజిద్. వీళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్లే. వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులున్నాయి, ఎక్స్టార్షన్ కేసులున్నాయి. వీళ్లను పట్టుకొని ఒక ఎక్స్ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా పోతాడండి? వీళ్ళేమన్నా అక్కడ ఓటర్లా, గోల్కొండ ఓటర్లా, వాళ్ళు సంగారెడ్డి ఓటర్లా? అది ఒక ఎక్స్ఎమ్మెల్యే 100 మీటర్ల లైను, అక్కడి వరకే ఎవరైనా పోవచ్చు. 100 మీటర్ల లైన్ దాటి లోపలికి పోయి ఒక క్యాండిడేట్ కొడుకు రిజ్వానా అనే ఆమె క్యాండిడేట్, రిజ్వానా కొడుకు వచ్చేసి అడ్డు. ఆ అడ్డు 5 సార్లు నువ్వు ఇక్కడ పని లేదు, మీ అమ్మ క్యాండిడేట్, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో, ఆ 100 మీటర్లు దాటి బయటికి పో అని పోలీసు వాళ్ళు అంటే పోకుండా అక్కడనే ఉంటే 5 సార్లు చెప్పినా వినకపోతే అతన్ని తీసుకొచ్చి బయట దొబ్బి బయట పెట్టేస్తే దానికి ఎక్స్ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చి రౌడీ షీటర్లతోని వచ్చి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రౌడీ షీటర్లతో వచ్చి నానా దుర్భాషలు ఆడిండు. మరి ఎందుకు నేను ఇవాళ అడుగుతున్నా పోలీసు వాళ్ళను, ఎందుకు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మీ హోంమంత్రిత్వ శాఖలుండే పోలీసు వాళ్ళను ట్రీట్ చేసే విధానం ఇదేనా? వాళ్ళ మీద, జగ్గారెడ్డి మీద అప్పటికప్పుడు సోమోటో కేసు ఎందుకు పెట్టలేదు? జగ్గారెడ్డిని అప్పటికప్పుడు గల్ల పట్టుకొని పోలీస్ స్టేషన్లు ఎందుకు పడేయలేదు? ఆ రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్లు ఎందుకు పడేయలేదు? మీరు మరి ఎన్టీవీ కేసులో ఏం చేసిండ్రు? మీ నాయని కోల్ బ్లాక్ లో ఆ కాంట్రాక్ట్లన్నీ మీకే రావాలని మీరు ఆడిన జగన్ నాటకంలో, హై వోల్టేజ్ డ్రామాలో ఎన్టీవీ వాళ్ళు ఒక ఉన్నతాధికారి మీద అసభ్యకరంగా మరి ఒక న్యూస్ ప్రసారం చేసిండ్రని చెప్పేసి మీరు ఆనాడు
ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తోని కంప్లైంట్ ఇప్పించి ఆగా మేఘాల మీద హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జర్నలిస్టులందరినీ అరెస్ట్ చేసిన దొంతు రమేష్ ను, ఇంకొక చారీని, ఇంకొక నగేష్ అనే వ్యక్తులను ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పడేసిండ్రు. ఎన్టీబీ ఆఫీస్ ను రైడ్ చేసిండ్రు పట్టపగలే. మరి అంత ఆగమేఘాల మీద మీరు చేయగలిగినప్పుడు మీరు జగ్గారెడ్డి విషయంలో ఎందుకు సోమోటో కేసు చేయలేదని నేను అడుగుతా ఉన్నా. అంటే జగ్గారెడ్డి ఏమన్నా చట్టానికి అతీతుడా? ఇవాళ ఇదంతా చేయిస్తున్నది మీరు. అట్లనే జూపల్లి కృష్ణారావు లిక్కర్ లేబుల్ల మీద కుంభకోణం జరుగుతా ఉన్నదని ఆ ఫైల్ సర్క్యులేషన్ లో ఆయనను బైపాస్ చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టే రిజ్వీ అనే ఐఏఎస్ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేసిండ్రు. రిజ్వీ అనే ఐఏఎస్ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేసి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసేటట్టుగా చేసిండ్రు. అంటే కాంగ్రెస్ వాళ్ళు అదే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు, ఆయన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఓనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు, ఆయన వట్టినాగులపల్లిలో 3 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి పోతే హబీబుల్లా అనే ఒక ఇన్స్పెక్టర్ కేసు బుక్ చేస్తే ఆయన రాత్రి ట్రాన్స్ఫర్ చేసిండ్రు అక్కడి నుంచి. అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏం సంకేతం ఇస్తా ఉన్నారు తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రజలకు? అంటే నేను ఎట్లయితే తిడుతున్నానో మీరు కూడా పోలీసు వాళ్ళని అట్లనే తిట్టండి, మీరు కూడా అట్లనే తిట్టండి పోలీసు వాళ్ళని మీరు సంకేతం ఇస్తున్నారు. మిమ్మల్ని చూసుకొనే మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అందరు కూడా ఇవాళ పోలీసు వాళ్ళని తిడతా ఉన్నారు, ప్రభుత్వ అధికారులను తిడతా ఉన్నారు. లేకపోతే ఏం భాష అంటది? జగ్గారెడ్డి గారు మీకేమన్నా సంస్కారం ఏమన్నా ఉన్నదా? ఏం భాష మీరు మాట్లాడుతున్నది? ఇప్పటి వరకు కూడా జగ్గారెడ్డిని ఎందుకు ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు? డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, హోమ్ మినిస్టర్ని అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే హోమ్ మినిస్టరే ఇవాళ ఇవన్నీ నేర్పిస్తున్నాడు వాళ్ళ మంత్రులకు. గాంధీ భవన్ల గురించి నాకు ఇప్పటికీ డౌట్ ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ నాయకులు గంజాయి దాగొచ్చి రోడ్ల మీద ఈ విధంగా ప్రభుత్వ అధికారుల మీద దుర్భాషలు ఆడుతా ఉన్నారు. లేకపోతే ఎట్లా ఆయన మాట్లాడతాడు? అంత ఘోరమైన భాష. హోంగార్డులు ఏం పాపం చేసిండ్రు? వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు. అరకొర జీతాలతోని రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉంటారు. మీరు మీ అయ్యవ్వకు పుట్టినోళ్ళు అయితే మీరు ఇట్లా చేస్తారా? మీ సంగతి చూస్తా బిడ్డ, మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారు అని ఒక ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడితే ప్రజలు పోయి ఎవరికి చెప్పుకోవాలి? పోలీసు వాళ్ళు ఎందుకు జగ్గారెడ్డిని ఇప్పటి వరకు జైలు పడేయలేదు? ఎందుకు ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టలేదు? ఎందుకు ధర్మపురి అరవింద్ని ఇంతవరకు జైల్లో పడలేదు? ధర్మపురి అరవింద్ ఒక ఎంపీ ఎట్లా మాట్లాడతాడు? అరే లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురండి నేను చూసుకుంటా అని అంటాడా? బూత్ లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురాబోండి నేను చూస్తా అంటాడా? ఒక సిట్టింగ్ ఎంపీ నేను పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురండి అంటే ఇంకా ఎక్కడున్నది లా అండ్ ఆర్డర్? కేసీఆర్ గారి హయాంలో ఇట్లాంటివి ఎప్పుడు కూడా జరగలేదు. కేసీఆర్ గారు పోలీసు శాఖ ప్రతిష్ట పెంచిండ్రు. పోలీసు శాఖలో వేలాది మంది మహిళలను, పురుషులను, అర్హులైన వాళ్ళందరినీ కూడా గొప్పగా రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ప్రపంచ స్థాయి తర్ఫీదిచ్చి వాళ్ళందరికీ గొప్పగా ఒక 700 కోట్ల రూపాయలు పెట్టి అత్యాధునిక సదుపాయాలు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టిండు. అదేవిధంగా పెట్రోల్ వెహికల్స్ ఇచ్చిండు, 10 లక్షల సీసీటీవీ కెమెరాలు ఇచ్చిండు, షీ టీంలు పెట్టిండు. ఎన్నో కార్యక్రమాలు చేసి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి హోంమంత్రి కూడా తనే అయ్యి తన ప్రతీకార వాంఛ కోసం సిట్టు మీద సిట్టులు ఏర్పాటు చేస్తూ ఇష్టం వచ్చినట్టు పోలీస్ శాఖను వాడుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతోనే అదే పోలీసుల మీద దాడి చేయిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు డీజీపీ గారికి ఇంకొక రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చినాం. మా సోషల్ మీడియా యాక్టివిస్ట్, బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద 3 అక్రమ కేసులు పెడితే గౌరవ హైకోర్టు తెలంగాణ 3 అక్రమ కేసులను కొట్టేసి పోలీసు వాళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టకూడదు అని చెప్పి మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ చూడండి రేవంత్ రెడ్డి నిర్వాహకం ఎట్లుందో. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రజాధనాన్ని తీసుకొని పోయి ఆ ప్రజాధనాన్ని సుప్రీంకోర్టులో టాప్ నాచ్ అడ్వకేట్లందరి ముందర పెట్టి మీరు ఏమైనా చేయండి ఈ నల్లబాల్ అనటాన్ని జైలుకు పోవాల్సిందే అని చెప్పి ఎస్ఎల్పి ఒకటి సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ఆ ఎస్ఎల్పిని కొట్టేసి తెలంగాణ హైకోర్టు నల్లబాలుకి ఏదైతే ఊరటిచ్చిందో ఆ ఊరటనే కరెక్ట్ అని చెప్పింది. చెంప చెల్లు అనిపించింది గౌరవ సుప్రీంకోర్టు మరి తెలంగాణ ప్రభుత్వానికి. అదేవిధంగా గౌరవ హైకోర్టు తెలంగాణ నల్లబాలు కేసు విషయంలో గొప్ప మార్గదర్శకాలు ఇచ్చింది. పోలీసు వాళ్ళు ఏ విధంగా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా వేధించకూడదు. రాజ్యాంగం ఇచ్చిన 19వ అధికరణం క్లాజ్ 1 ప్రకారం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందికి వస్తుంది అని చెప్పి మరి గౌరవ హైకోర్టు చెప్పింది. ఒక్కసారి విషయం ఏంటంటే పక్కనుండే కర్ణాటక గవర్నమెంట్ ఏమో
తెలంగాణ హైకోర్టు ఆర్డర్లను బేస్గా చేసుకొని మార్గదర్శకాలు ఇచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క మార్గదర్శకం కూడా ఇవ్వలేదు, పోలీస్ శాఖ మార్గదర్శకం ఇవ్వలేదు. అదే విషయాన్ని మేము ఇవాళ గౌరవ డీజీపీ గారికి నివేదించినాం. అయ్యా, మరి పక్కన మీ పార్టీ పాలిస్తున్న, కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న